టోల్గేట్ల సమస్య మొదలైంది. ఓన్ ప్లేట్లకు సంబంధించి 3,000 రూపాయలు కడితే వాళ్ళకు 200 టూర్స్ ఫ్రీగా ఇస్తురు. మరి మాకు కూడా అదేవిధంగా ట్యాక్స్ ప్లేట్లకు కూడా దయచేసి మాకు కూడా దాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. దీన్ని మీరు గవర్నమెంట్ తరఫున మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మన ఉప్పలమ్మ తల్లి అసోసియేషన్ దగ్గర ఉన్నాం మేము, కార్ల అసోసియేషన్. ఇప్పుడు మన మోడీ గారు పెట్టిన 3,000 టోల్గేట్ గురించి ఇప్పుడు క్లారిటీ లేదు. 3,000 కడితే 1 ఇయర్కి ఫ్రీ అంటారు ఒకళ్ళేమో అప్ పోతే 15 రూపాయలు, డౌన్ పోతే 15 రూపాయలు ఒకళ్ళు అంటారు. మళ్ళీ హైదరాబాద్ పోతే అవుటర్ రింగ్ రోడ్ లేదంటారు. అందువల్ల మనకు 3,000 కట్టడం అట్లా కష్టమే, ఎందుకంటే క్లారిటీ లేదు. ఇప్పుడు ఇచ్చేది ఏదో మొత్తం ఫ్రీ ఇవ్వాలి, ఇస్తే 3,000కి మళ్ళీ కట్టింగ్ అదన్నీ ఉండదు. మళ్ళీ 200 ట్రిప్పులే అని పెట్టిండు. మళ్ళీ 200 ట్రిప్పులు కాదు, అసలు మొత్తం ఫ్రీ పెట్టాలి. మళ్ళీ 200, 100 అని ఉండొద్దని మా ఉద్దేశం. ప్రధానమంత్రి మన పెట్టిన టోల్గేట్ విషయంలో మా కార్ డ్రైవర్ల అడ్డమించి మాట్లాడుతున్నాం. అందులో నా పేరు. అదేవిధంగా సంవత్సరానికి 3,000 అని పెట్టారు. దాన్ని కొంచెం తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది. మా ట్యాక్సీ డ్రైవర్లు కాబట్టి రోజు డైలీ పోతుంటాయి. అదేవిధంగా కిరాయిలు కూడా తక్కువ వస్తుంటాయి. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరి. ఉప్పలమ్మ తల్లి లైట్ మోటార్స్ యూనియన్లో మనం వెహికల్స్ నడుపుకుంటాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3,000 రూపాయల టోల్గేట్ అనేది అన్ని వెహికల్స్కి వర్తింపజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓన్ ప్లేట్లకే కాకుండా ట్యాక్స్ ప్లేట్ అనే దానికి కూడా అన్నిటికీ మినహాయింపు చేస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. నమస్కారం అండి. ఈ టోల్గేట్ గురించి పెట్టినది ప్రభుత్వం చేసింది కరెక్టే ఉంది, కానీ అన్ని ట్యాక్సీ ప్లేట్లకు కూడా వర్తిస్తట్టు చేయండి. నల్గొండ నుంచి ట్రావెల్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ టోల్గేట్లది ఫాస్టాగ్ల గురించి ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఓన్ బండ్లకు టోల్గేట్లు సంవత్సరానికి 3,000 రూపాయలు కడితే మీ సంవత్సరం మొత్తం తిరగవచ్చు అనేది ఒకటి కేంద్రం ప్రకటన ఇచ్చింది. దాని మీద మాకు ట్యాక్సీ బండ్లకు బార్డర్లు దాటడానికి ట్యాక్సీలు కడుతున్నాం. ప్రతి ఊరుకు ఒక 70 కిలోమీటర్లకు 60 కిలోమీటర్లకు టోల్గేట్లు అంటే పార్టీలు తీసుకుపోయే వాళ్ళు కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు ఉన్న వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళే వాళ్ళు తిరుగుతారు. ఆల్రెడీ వాళ్ళు ఎంతో అంతా కట్టుతారు. ఇప్పుడు మా బండ్లు తీసుకుపోవాలంటే ఏం చేస్తారు? టోల్గేట్లు కట్టాలి, డ్రైవర్ బత్తాలు ఇవ్వాలి, పార్కింగ్లు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి, డీజిల్ అన్నీ పెంచుతున్నాయి. మా బండ్లు తిరగకుండా మరీ ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి టోల్గేట్లు పెంచుతారు. ఈ ట్యాక్సీ బండ్ల మీదనే వస్తుంది, కానీ కమర్షియల్గా మాకు ఏమైనా న్యాయం చేసింది కేంద్రం లేదు, మన రాష్ట్రం లేదు, ఎవ్వరు మాకు సపోర్ట్ చేసింది లేదు. మాకు మా అందు దయ ఉంచి ఈ ఫాస్టాగ్ల గురించి మాకు కూడా ఒకటి మేలు చేయాలని కోరుతున్నాం. నల్గొండ ట్రావెల్స్ యూనియన్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. మా దగ్గర టోల్గేట్లు బలిచిన వాళ్ళకే ఇస్తారు. ఈ ట్యాక్సీ ప్లేట్ల వాళ్ళకి ఏం అనుకూలంగా ఏం చేస్తలేదు. గవర్నమెంట్ చేస్తలేదు, సెంట్రల్ చేస్తలేదు, స్టేట్ చేస్తలేదు, ఎవరు కూడా మాకు అనుకూలంగా చేస్తలేదు. ట్యాక్సీలు కట్టి ఆడికే ట్యాక్సీలు కూడా మా మీదనే మోపుతారు, ట్యాక్సీ ప్లేట్ల మీదనే మోపుతారు. గవర్నమెంట్ ఆదాయం ఇచ్చేది కూడా మేమే ఎక్కువ. ఇది ట్యాక్సీలు కట్టేది మేమే. పర్మిట్ వేసుకునే టీపీ కూడా 400 రూపాయలు పే చేస్తున్నాం. అట్లా కూడా మా మీదనే వేస్తారు. కానీ ఈ ట్యాక్సీ ప్లేట్లు నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి కూడా మాకు టోల్గేట్లన్నా అనుకూలంగా చేస్తే కొంచెం అందరికీ ఉపాధి కలిపేటట్టు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా బల్చులకే ఇస్తారు, ఓన్ ప్లేట్ వాళ్ళకే అంటారు. అది ట్యాక్స్ ప్లేట్ వాళ్ళకి ఏం పనికొస్తలేదు కదా. అట్లా పనికొచ్చేటట్టు జర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయినా ఎవరైనా చూసి మాకు అనుకూలంగా చేస్తే కొంచెం మేము కూడా దానికి సంతోషిస్తాం అని సెలవు తీసుకోవడం. జిల్లాల నుంచి ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళం మేము మాట్లాడుతున్నాము. ఎప్పుడు చూసినా ట్యాక్సీ ప్లేట్ల మీదే పడుతురు, కానీ ఓన్ ప్లేట్ల మీద ఎవ్వరూ పడతలేరు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. ఎంతసేపటికి ఈ ఓన్ ప్లేట్ల మీద, ట్యాక్సీ ప్లేట్ల మీదే పడుతురు. కాబట్టి దయచేసి కేంద్రం, రాష్ట్రం గుర్తించి ఈ ట్యాక్సీ ప్లేట్లకు మినహాయింపు ఇవ్వాలని నేను దయచేసి మనస్ఫూర్తికంగా ఈ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. నల్గొండ ట్రావెల్స్ యూనియన్కి వెళ్ళి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఈ ఓన్ ప్లేట్లకే మినహాయింపులు, ట్యాక్సీలు మినహాయింపులు, టోల్గేట్లు మినహాయింపులు, అన్ని మినహాయింపులు ఓన్ ప్లేట్ల వరకే ఇస్తున్నారు. ప్లస్ ఇంకొకటి, ఆ ఓన్ ప్లేట్లు కూడా
మా ట్యాక్సీ ప్లేట్ తీసుకుపోవడానికి నాకు టోల్ గేట్ లేదు కదా, నాకు టోల్ గేట్ లేకపోవడం వలన నేను నా కార్ నేను తీసుకొని పోతే నాకు 200 మిగులుతాయి, ఈ కిరాయి ఇవ్వాలి, టోల్ గేట్ కట్టాలి వాళ్ళని తీసుకోపోతే అనే ప్రాసెస్లో ఉన్నారు. దీనికి ట్యాక్సీ ప్లేట్ కూడా మినహాయింపు చేస్తే మేము కూడా కొంచెం అందులో కొంచెం మేము బాగుపడే అంత కొంచెం ఆర్థికంగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అందులోటి బార్డర్ చెక్ పోస్టులకు ట్యాక్సీలు కట్టేది మేము కట్టిపిస్తున్నాం. ట్యాక్సీ ప్లేట్లకు మేము ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్లు కట్టాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఈ ఓన్ ప్లేట్ కంటే త్రిబుల్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అది ఇన్సూరెన్స్ కట్టాలి, ట్యాక్సీ కట్టాలి, ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉన్నది ట్యాక్సీ ప్లేట్కి అన్ని ఉన్నందువలన ఇప్పుడు ఈ ట్యాక్సీ ప్లేట్లకు కూడా ఈ టోల్ గేట్లు కూడా మినహాయింపు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. నా పేరు లవణ్ కుమార్, నల్గొండ యూనియన్ అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. ఈ టోల్ గేట్ల దాని గురించి ఒక్కసారి నితిన్ గడ్కరీ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి చర్చించి మాట్లాడుకొని ఈ ప్రతిదీ ఓన్ ప్లేట్లకే ఇస్తే మరి మా ట్యాక్సీ ప్లేట్ల పరిస్థితి ఏంది? మేము ఏ స్టేట్కి పోయినా ట్యాక్సీ కడుతున్నాం, పోలీసులతో ఇబ్బంది పడుతున్నాం. మహారాష్ట్ర స్టేట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది పోలీసుల పరిస్థితి. మేము ఇప్పుడు తమిళనాడు పోవాలన్నా కానీ 20,000 30,000 ట్యాక్సీలు కడుతున్నాం. ప్రతిదీ మేము ట్యాక్సీ కడుతున్నాం. మా తరపు నుంచే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. బట్ మా వల్ల ఇంత ఇన్కమ్ తీసుకుంటున్న తర్వాత మాకు ట్యాక్సీ ప్లేట్ల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు ఈ గవర్నమెంట్? సో కొంచెం దయ ఉంచి ఈ ఆగస్టు 15 తారీఖు లోపల నితిన్ గడ్కరీ గారు, రేవంత్ రెడ్డి గారు చర్చించుకొని కొంచెం ఈ ట్యాక్సీ ప్లేట్లకు కూడా ఈ ఫాస్టాగ్ సంబంధించింది మాకు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ యొక్క వెహికల్స్కు సంబంధించింది స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన ట్యాక్సీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నాము. భారం మోయలేక బతుకు తెరువు కొరకు జట్కబండి నడిపించుకుంటున్నాం. దీని మీదట సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా మీద ఈ ట్యాక్సీల బాధలు చాలా విపరీతంగా ఇప్పుడు ఈ టోల్గేట్లు మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన క్వార్టర్ ట్యాక్సీలు, పర్మిట్లు, టీపీలు, ఇంకా చిల్లర ఇంకా చాలా ఎక్స్ట్రా అని చెప్పేసి మేము బతకలేని పరిస్థితులలో ఉన్నాము. దీనికి సంబంధించిన కేంద్ర గవర్నమెంట్ గడ్కరీ గారికి నమస్కరించి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సీలను తగ్గించవలసిందిగా కోరుతున్నా. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి NHBA నేషనల్ రోడ్స్ అథారిటీలో భాగంగా జాతీయ కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటి ఈ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సంవత్సరానికి 3,000 రూపాయలు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఇదంతా రోజు ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇది చాలా ప్రాముఖ్యము కూడా. ఎందుకంటే రోజు దినందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఈరోజు కార్లు కొనుక్కోవడం జరిగింది, ప్రయాణించడం కూడా జరుగుతుంది. మన యొక్క జీవన ప్రమాణాన్ని కొనసాగించాలంటే ప్రయాణం అనేది ముఖ్యమైనది కనుక దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగకరము. 200 ట్రిప్పులు అనేది చాలా ఉపయోగకరము. ఎవ్రీడే పోతే ఒకసారికి 90 రూపాయలు, రావడానికి 90 రూపాయలు, అంటే రోజుకు 200 రూపాయలు సరాసరిన మనం ఖర్చు చేయడం జరుగుతుంది. అదే ఒక సంవత్సరానికి 3,000 రూపాయలు అంటే చాలా ఉపయోగకరము. దీనిని ప్రజలందరూ తెలుసుకొని, ముఖ్యంగా వాహనదారులు దీన్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా సంతోషకరము. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాది 3,000 రూపాయలకే 200 ట్రిప్పులు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. రోజు ట్రావెల్ చేసేవాళ్ళు నిత్యం హైదరాబాద్కు అటు ఇటు పోయే వాళ్ళు ఉన్నారు. రోజు మామూలుగా అయితే 160 రూపాయలు కట్ అవుతున్నది. అది ఒక ట్రిప్పుకు 15 రూపాయలు కట్ అవుతున్నది. మన విషయం 200 ట్రిప్పులకైతే చాలా సంతోషకరమైన విషయం. వాహనదారులు అయితే ఇది ఆగస్టు 15 నుంచి వస్తుంది కాబట్టి వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అథారిటీ వారు నేషనల్ హైవే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో స్కీము 3,000 రూపాయలతో 200 ట్రిప్పులు ట్రావెల్ చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే 1 కిలోమీటర్కి రూపాయన్నర టోల్ పడుతున్నది. మనం ఎక్కడైతే పే చేస్తున్నాం 60 కిలోమీటర్లకు ఒకసారి పే చేస్తున్నామంటే
దాదాపు కిలోమీటర్కి రూపాయన్నర పడుతున్నట్టు. అదే ఇప్పుడు తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మనకు చాలా తక్కువ ఖర్చుతోని ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది చాలా అభినందించదగ్గ, ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ఏదైతే ఆగస్టు 15 నుంచి మనకు ఈ యొక్క అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి ట్రావెల్స్ ఎక్కువ చేసే వారికి ఇది చాలా అద్భుతం. చాలా ఎకానమీ కూడా చాలా తక్కువగా మనకు ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి దేశ ప్రజలందరూ ఆశిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ఒక విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఏదైనా ట్రావెల్ చేయాలంటే దాదాపు ఒక 10 టోల్లోనే మనం దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు ఒక జర్నీలోనే మనకు 3,000 రూపాయలు అయిపోయే పరిస్థితి ఉన్న పరిణామాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 200 టోకెన్లు ఇచ్చేసి 200 వరకు మనం మామూలుగా 3,000తో పే తిరగలుగుతున్నాం అంటే చాలా చాలా అద్భుతమైన స్కీమ్గా భావిస్తున్నాం. దీనికి మేము అందరం హర్షిస్తున్నాం. చాలా సంతోషదాయకం. నా పేరు గారపాటి చంద్రశేఖర్ అండి, నల్గొండ. కొత్త కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన మేరకు మన టోల్గేట్ ప్లాజాకు మన సంవత్సరానికి 3,000 రూపాయలు 200 ట్రిప్పులు అని ఇచ్చారు. అది చాలా ఆనందదాయకం మాకు. మేము బిజినెస్ పర్సన్స్కి అయినా కూడా, రోజు తిరిగే వాళ్ళకైనా కూడా ఆనందదాయకంగా ఉంది. అది చాలా మేలు కలుగుతుంది. యావరేజ్గా ట్రిప్పుకి 50 రూపాయలు వేసుకున్నా కూడా 200 ట్రిప్పులకు 10,000 రూపాయలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మనకు 3,000 రూపాయలకి అందిస్తుంది. దానిని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి శ్రీనివాసరావు. లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ప్లస్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ను. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానంలో 3,000 రూపాయలకి 200 ట్రిప్పులు అనేది 4 వీలర్స్కి చాలా బెనిఫిట్ అయిన విషయము. అదేవిధంగా లారీలకు కూడా ఇస్తే చాలా బాగా ఉంటుంది. ఈ లారీలు అనేది ఏంటంటే ఓన్ ప్లేట్, ఓన్ ఓనర్లు అంటే ఒక ఓనరే తీసుకొని బండి వాళ్ళే తిప్పుకొని ఉంటారు. ఇక్కడ నుంచి కలకత్తా వెళ్ళాలంటే దాదాపు 4-5 వేల రూపాయలు అవుతుంది. వాళ్ళు గిట్టుబాటు కావట్లేదు. ఈ ఎట్లయితే వెహికల్స్కి 4 వీల్స్కి ఇచ్చేదో అదేవిధంగా 6 వీల్స్కి లారీలకి ఇస్తే చాలా బాగా ఉంటుందని ఆశిస్తున్నాము. సామాన్యుడి మానవ మీద భారం గల చాలా తగ్గుతుందని మేము ఆశిస్తున్నామండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయానికి ధన్యవాదాలు. ఇదే 4 వీలర్స్తో పాటు 6 వీలర్స్కి కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3,000 రూపాయల పాస్ టోల్ ప్లాజాపై తీసుకొచ్చిందో ఇది చాలా గొప్ప నిర్ణయం. ఇది మధ్యతరగతి కుటుంబాలపైన చాలా భారాన్ని తగ్గిస్తుంది. తరచుగా ఎవరైతే హైవేలపై ప్రయాణిస్తున్నారో వీళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఈ యొక్క పాస్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి దీని యొక్క బెనిఫిట్స్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని, అలాగే ఈ పాలసీని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.